మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ కౌన్సిలర్లు. పెనుకొండ రిసార్ట్ క్యాంపు నుంచి బయలుదేరిన టీడీపీ కౌన్సిలర్లు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు అంటున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో 23 మంది సంఖ్యాబలం ఉందన్నారు టీడీపీ చైర్మన్ అభ్యర్థి రమేష్. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై టీడీపీ కౌన్సిలర్లు ఇంకా ఏమంటున్నారు? పెనుకొండ రిసార్ట్ క్యాంపు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. పెనుకొండలోని ఓ రిసార్ట్ నుంచి టీడీపీ కౌన్సిలర్లు మరి కాసేపట్లోనే హిందూపూర్ మున్సిపల్ కార్యాలయం చేరుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి చైర్మన్ అభ్యర్థి రమేష్ కూడా క్యాంపులోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ కార్యాలయంకి చేరుకోబోతున్నారు. అయితే తమకు సరైన బలమే ఉంది, సంఖ్యాబలం కూడా తమకు ఉంది అని నిరూపించుకుంటున్నారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు. అయితే స్వయంగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నారు, ప్రెస్టీజ్గా కూడా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఈసారి మున్సిపల్ చైర్మన్ కైవసం ఉంటుందంటూ కూడా చాలా ధీమాతో ఇటు టీడీపీ నాయకులు ఉంటే అటు వైసీపీ మాత్రం మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసింది. టీడీపీ శిబిరంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కొంతమంది తమతో టచ్లో ఉన్నారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు టీడీపీ కౌన్సిలర్లు బల ప్రదర్శన క్యాంపు నుంచే కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎవరైతే చైర్మన్ అభ్యర్థి ఉన్నారో రమేష్ ఉన్నారు. సరే, ఏంటి సంఖ్యాపరంగా చూసుకున్నట్టు బలం ఉందా? ఏం జరగబోతుంది మున్సిపల్ కార్యాలయంలో వాళ్ళ హిందూపూర్? మేము మెజారిటీ సాధించబోతున్నాము. ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఒక సంపూర్ణమైన సహకారంతో ఇవాళ గత ప్రభుత్వంలో కౌన్సిలర్స్ తమ వార్డులో అభివృద్ధి జరగలేదంటూ బాహాటంగానే అప్పుడు వాళ్ళ అధికారులు కూడా బాహాటంగా చెప్తుండేవారు. వాళ్ళు గ్రూప్ కుమ్మలాట్లో అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. అధికారం వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఎలక్షన్ ముందే కొద్దిమంది వైసీపీ కౌన్సిలర్స్ పార్టీలో చేయడం జరిగింది. మాకు 23 మెంబర్లు సంపూర్ణమైన బలం ఉంది. అదే కాకుండా వాళ్ళలో కూడా అసంతృప్తికి పార్టీలో చేరకుండా వైసీపీ మీద వ్యతిరేకతతో వాళ్ళు ఓటింగ్ కూడా పాల్గొనే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇవాళ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాము. మరి కాసేపట్లోనే హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇక్కడంతా కూడా నెంబర్ గేమ్ నడుస్తుంది కదా. మా ప్రీతం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గం పురోగతిలో ఉంటుంది తప్పితే తిరోగంలో ఉండదని తెలియజేస్తూ మరొకసారి ఈ హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మేము కైవసం చేసుకుంటామని మరి తెలియజేస్తున్నాం. ఎంత బలం ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్, అంటే ఎంపీ ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని? మాకు కావాల్సినంత సంపూర్ణమైన మెజార్టీ మేము ఉందని తెలియజేస్తున్నాం. వెళ్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్యాలయానికి. ఓకే, రైట్. చూసారు కదా, టీడీపీ ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంపు నుంచి కౌన్సిలర్ అందరూ కూడా బయలుదేరబోతున్నారు. ఖచ్చితంగా హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ను ఈసారి టీడీపీ కైవసం చేసుకోబోతుంది. సరైన సంఖ్యాబలం కూడా ఉందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, టీవీ 9 హిందూపూర్.